పేరెంటింగ్ టిప్ నెంబర్ 8కి స్వాగతం. 8 అంటే గుర్తొచ్చింది మనకి అష్టలక్ష్ములు ఉంటారనే సంప్రదాయం. ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి ఇలాగా. ఒకసారి మహాభారతంలో ఉన్న కథటిది. నలమహారాజుకి ఐశ్వర్యం పోయింది, ధనధాన్యాలు పోయాయి, రాజ్యం పోయింది, భార్య వెళ్ళిపోయింది, లేకపోతే కనుక దూరం అయిపోయింది. ఈవెన్ పిల్లలు. ఆ మాటకు వస్తే రాజ్యం అంటే పేదరికం, అనారోగ్యం, మానసిక అశాంతి ఇలాంటి అనేకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధనలక్ష్మి వెళ్ళిపోతుందట, చూస్తూ ఉండిపోయాడు పాపం. ధాన్యలక్ష్మి వెళ్ళిపోతోంది, చూస్తూ ఉండిపోయాడు. సంతానలక్ష్మి వెళ్ళిపోతోంది, ఐశ్వర్యలక్ష్మి వెళ్ళిపోతోంది. అలా 7 లక్ష్ములు వెళ్ళిపోతుంటే చివరిలో ధైర్యలక్ష్మి వెళ్ళిపోతుందట. అప్పుడు అడిగాడట నలమహారాజు ధైర్యలక్ష్మి చెయ్యి పట్టుకొని, అమ్మా నువ్వు వెళ్ళిపోతున్నావేంటని. అప్పుడు ధైర్యలక్ష్మి అందట, ఏమయ్య నాకన్నా ముందు 7 లక్ష్ములు వెళ్ళిపోయారు కదా, 7 లక్ష్ములు వెళ్ళిపోతే మాత్రం నువ్వు వాళ్ళ చెయ్యి పట్టుకొని ఆపి ఎందుకు వెళ్ళిపోతున్నారని అడగలేదు, నన్ను మాత్రం అడుగుతావా అంటే అప్పుడు నలమహారాజు అన్నాడట, తల్లి అమ్మా ధైర్యలక్ష్మి నీ పేరు, నువ్వు ఉంటే అందరినీ బళ్ళి తెచ్చుకోవచ్చని నా నమ్మకం. ధైర్యం ఉంటే ధనాన్ని, ధాన్యాన్ని, సంతానాన్ని, ఐశ్వర్యాన్ని, రాజ్యాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ తెచ్చుకోగలను. నువ్వు వెళ్ళిపోతే వాళ్ళందరినీ తెచ్చుకోలేను, ఉన్నా ఏమీ ఉంచుకోలేను, వాటిని నిర్వహించుకోలేను. అందుకని ధైర్యలక్ష్మి ఉండాలి. అందుకని అష్టలక్ష్ముల్లో మనం మన పిల్లలకి డబ్బు ఎలా సంపాదించాలని, లేదా మరొకటి కెరీర్ బిల్డింగ్ ఎలా చేయాలని నేర్పుతాం. కానీ నాకు తెలిసి అసలైంది నేర్పాల్సింది ధైర్యంగా ఉండడం ఎలా. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సెలబ్రేట్ చేసుకునేంత ధైర్యం ఉండగలగాలి. వ్యాపారంలో నష్టం వస్తే సెలబ్రేట్ చేసుకునేంత ధైర్యం ఉండగలగాలి. మ్యారేజ్ అయిన తర్వాత డైవోర్స్ అయితే సెలబ్రేట్ చేసుకునేంత ధైర్యం ఉండగలగాలి. కానీ దీని వెనకాల అర్థం ఇర్రెస్పాన్సిబుల్గా ఉండమని కాదు. ఏమీ చదవకుండా హాయిగా కాడు చేపను పడుకుని ఎగ్జామ్ రాయకుండా, ఎగ్జామ్ రాసిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత సెలబ్రేట్ చేసుకోమని చెప్పడం నా ఉద్దేశం కాదు. నిజాయితీగా శ్రమించి బాగా కష్టపడి ఒక పనిని విజయం వైపు పంపించడానికి ఎన్ని రకాలుగా ఉండాలి, అన్ని రకాలుగా ఉండి కూడా ఫెయిల్ అయితే అప్పుడు ధైర్యంగా ఉండడం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ ధైర్యలక్ష్మి